ఇది ఎలిమినేషన్కి సంబంధించిన వీడియో. ఈ వారం హౌస్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని చెప్పి దానికి సంబంధించిన వీడియో అనమాట. ఈ వారం హౌస్లో అసలు ఎలిమినేషన్ ఉందా అంటే ఎలిమినేషన్ ఉంది. సో ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు దాని గురించి మాట్లాడుకుందాం. దాని వెనకాల కారణాలు ఉన్నాయి. అది హౌస్లో కారణాలు కాదు, యాక్చువల్గా బయట కారణాలు ఉన్నాయి. సో ఏంటి ఆ కారణాలు అని దాని గురించి మాట్లాడదాం. అలాగే మనకి 50K సబ్స్క్రైబర్స్ అయ్యారు, అది మనం సెకండ్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫస్టే నేను 50K సబ్స్క్రైబర్ గురించి పెడితే ఇది ఎవడరా సోది అని చెప్పి కొత్తగా చూసిన వాళ్ళు తీసేస్తారు. సో ఫస్ట్ మనం ఎలిమినేషన్ మాట్లాడదాం. దాని తర్వాత 50K సబ్స్క్రైబర్స్ చిన్న ఒక 5 minutes చెప్తా, కొన్ని పేర్లు కూడా చెప్దాం అనుకుంటున్నా, తప్పలేదని చెప్పి. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో యాక్చువల్గా నామినేషన్స్ ప్రకారం చూసుకున్నప్పుడు, అంటే నామినేషన్స్ అయినప్పుడు 8 మంది సెలబ్రిటీస్ నుంచి నామినేషన్ ఉన్నారు, ఒక బర్నీ గారు తప్పితే. నెక్స్ట్ ఒక డిమాండ్ పవన్ ఉన్నాడు. సో ఖచ్చితంగా డిమాండ్ పవన్ సేవ్ అవుతాడు అనుకున్నాను. ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచే డిమాండ్ పవన్ లోపలికి వెళ్ళాడంటే లోపల వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఉంటాడు. సో ఆ ఓటింగ్ అన్నది పెట్టుకుంటాడు, క్యారీ అవుతుంది, ఫ్యాన్స్ ఓట్లు వేస్తారు, ఉండేవాళ్ళు వేస్తారు. అయితే నేను ఏమనుకున్నానంటే నామినేషన్స్ అవ్వగానే మోస్ట్లీ డేంజర్ జోన్లో ఫ్లోరా సైని గారు, నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ఉంటారనుకున్నా. మ్యాక్సిమం సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవుతారని కూడా అనుకున్నా. బట్ సంహో సుమన్ శెట్టి గారికి ఒక హైప్ వచ్చింది, ఒక సింపతి వచ్చింది. సో 2-3 రీల్స్ ఆయనవి తెగ వైరల్ అయినాయి. అవి ఎలా వైరల్ అయినాయి, ఎందుకు చేశారు, ఎందుకు ఆ సింపతి వచ్చింది, ఆయన ఏం చేయకుండానే అన్నది ఒక $1 million క్వశ్చన్. ఇవన్నీ మనం బయట పనిచేసే శక్తులే, నేను ఓపెన్గానే చెప్తాను. సో జస్ట్ ఇలా స్ప్రే పట్టుకొని ఇలా స్ప్రే చేసిందాన్ని దానికి ఒక సింపతి సాడ్ మ్యూజిక్ వేసేసి అందరం సుమ్మనన్న మనలాంటి వాడేరా అని చెప్పని. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయనకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇది కూడా నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే నేను కొంతమందితో మాట్లాడినప్పుడు వచ్చినాయి అన్న, చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ బెస్ట్ కమెడియన్, నా ఫేవరెట్ కమెడియన్, అలాగే అది కూడా ఉన్నాయి. సో నేనేమంటానంటే అదే కనుకుంటే ఆయన అట్లీస్ట్ డేంజర్ జోన్లో లేకుండా ఉన్నా 4th ప్లేస్లోనో 5th ప్లేస్లో ఎక్కడో ఉండాలి ఓటింగ్లో. 2nd ప్లేస్లో ఉన్నాడు ఓటింగ్లో. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఇమాన్యుయల్ వీళ్ళందరికన్నా, అంటే వీళ్ళంటే అట్లీస్ట్ లేటెస్ట్ ఫ్యాన్ బేస్తో ముందుకు వచ్చిన వాళ్ళు వాళ్ళని దాటుకొని ఉన్నాడు. సో అక్కడ నేను షాక్ అయ్యా. ఎనీవే, సో అక్కడ తేరుకొని ముందుకు వచ్చేపాటికి బాటంలో నాకు కనిపించింది సృష్టి వర్మ, ఫ్లోరా సైని, రీతు చౌదరి అండ్ రాము రాథోడ్. రీతు చౌదరి కనిపించే అగైన్ షాకింగ్ అనిపించింది. 1 million ఫాలోవర్స్ ఉండి పిఆర్ఈఆర్ని పెట్టుకునే కెపాసిటీ ఉండి ఏంటి ఎంత బాటంలో ఉందనిపించింది. బట్ స్టిల్ కాంటెంట్ ఉంది, స్టాండ్ తీసుకుంటుంది ఆ అమ్మాయి చాలా విషయాల్లో. సో కొన్ని ఎక్స్ట్రాలు చేయకుండా ఉంటే, కొన్ని విధమైన పనులు చేయకుండా ఉంటే ఆ అమ్మాయికి ఛాన్స్ ఉంటుంది. రాము రాథోడ్ది మంచి పర్ఫార్మెన్స్ ఉంది, సో ఆయన సేవ్ అవుతాడు. ఇంక మిగిలింది ఫ్లోరా సైని, సృష్టి వర్మ. సో ఉదయం కూడా ఇదే పెట్టా, ఫ్లోరా సైని సృష్టి వర్మ వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అప్డేట్ చేశా. బట్ నాకు ఒక సోర్స్ నుంచి ఫస్ట్ ఫ్లోరా సైనియే 99% ఆవిడని పంపిస్తారు. అందుకని ఆవిడ నిన్న కాంటెంట్ కూడా మీరు చూస్తే కనుక ఆవిడ ఒక సింపతి కాంటెంట్ ఉంది. అది కూడా సంజన గారికి నెగిటివ్ అయ్యి ఆవిడకి పాజిటివ్ అయ్యే కాంటెంట్. దాన్ని మొత్తం ఎపిసోడ్లో లేపేశారు. అది మొత్తం మనం అన్సీన్లో కవర్ చేస్తాం. ఎవరి మీద మనకి ఎటువంటి ప్రేమలు, ఆప్యాయతలు, పగలు, ప్రతీకారాలు పాజిటివ్గా నెగిటివ్గా ఉండవు. ఏ ఎపిసోడ్ ఆ ఎపిసోడే లైవ్ చూసి ఎవరు రైట్ ఎవరు రాంగ్ క్యారీ చేసుకుంటా, కనెక్ట్ చేసుకుంటే, డాట్లు కనెక్ట్ చేసుకుంటే వాళ్ళ గురించి చెప్తే వెళ్ళటమే. సో నైట్ అన్సీన్ రివ్యూ చూడండి. ఎందుకంటే నిన్న ఫ్రైడే కూడా చాలా గట్టిగా గొడవలైనాయి. దానికి కారణం థర్స్డే జరిగిన కాంటెంట్ అంటే మనం నిన్న నైట్ చూసింది. సో అది మీరు చూస్తేనే ఈరోజు అక్కడ ఏం జరిగింది దాని మీద మీరు కనెక్ట్ అవుతారు, మీకు ఒక ఐడియా వస్తుంది ఏం జరగబోతుంది, సంజన గారు ఏం చేయబోతుంది, ఎందుకు గొడవలైనాయి అన్న దాన్ని బట్టి. మనకు ఫస్ట్ వేసే 15 నిమిషాల్లో ఈరోజు ఆ కాంటెంట్లో ఉంటుంది. సో తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే లేదు సృష్టి వర్మ అనే. సో ఇది డెఫినెట్గా సృష్టి వర్మ అనే వచ్చింది. సింగిల్ ఎలిమినేషన్ కన్ఫర్మ్డ్. సో సృష్టి వర్మ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎందుకు సృష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు? ఫ్లోరా సైని కన్నా సృష్టి వర్మకి ఏంటి, ఇద్దరు పెద్దగా ఏం చేయలేదు కదా. కాంటెంట్ ప్రకారం చూసుకొని మనం అనాలిసిస్ చేయడానికి అక్కడ ఏమీ లేదు. ఈవిడ ఎలా చేసిందనో, ఆవిడ అలా చేసిందనో, ఈవిడ ఇది ఈ తప్పులు చేసింది కాబట్టి ఈవిడ వెళ్ళిపోయిందనో, ఆవిడ ఆ తప్పులు చేసి కాబట్టి వెళ్ళిపోయిందనో అని అనాలిసిస్కి వేస్ట్. ఎందుకంటే సింప్లీ అవుట్ సైడే ఎలిమినేషన్ డిసైడ్ అయింది. ఎలా అంటే ఫ్లోరా సైని గారికి పిఆర్ ఉన్నారు, సో వాళ్ళు కొద్దిగా వర్క్ చేశారు. మరి టూ మచ్ వర్క్ కాదు కానీ కొద్దిగా వర్క్ చేశారు, కొన్ని ఓట్లు పుష్ చేసుకున్నారు, వేయించుకున్నారు. వేరే సృష్టి వర్మకి నేను కనుక్కున్నాను అనమాట. ఎందుకు షాకింగ్ అయిన తర్వాత మరి మన అప్డేట్ తప్పైన తర్వాత దాని గురించి డిక్ చేయాలి కదా. సో డిక్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే సృష్టి వర్మ గారికి అసలు పిఆర్ఏ లేరంట. చాలామంది పిఆర్లు యాంటీగా పనిచేశారంట, అంటే యాంటీగా ఉన్నారు, అసలు తీసుకోవడానికి కూడా ఆవిడకి వర్క్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఇండస్ట్రీలో ఆవిడ కొంచెం ఆ టైప్ ఆఫ్ ఒక సైలెంట్ బాయ్కాట్ అంటారు కదా, అలాంటిది ఒకటి ఫేస్ చేస్తున్నారు. సో దానివల్ల ఆవిడని ఎవరు సపోర్ట్ చేయలేదు. సో పిఆర్ లేకుండా వచ్చారు. పిఆర్ లేకుండా ఇద్దరు ముగ్గురు ఉన్నారులేండి. ఈవెన్ రాము రాథోడ్ కూడా లేదనుకుంటున్నాను నేను, వాళ్ళిద్దరికి లేరంట. సో అది ఆయన ఎలిమినేషన్ దగ్గరలో వచ్చినా మనకి చాలా ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. సో బిగ్ బాస్ యాక్చువల్గా ఆడియన్స్ ఓట్స్ కన్నా కూడా ఈ పిఆర్లు శాసించేదే ఎక్కువైంది. వాళ్ళ సైడ్ నుంచి వర్క్ చేస్తేనే. ఇక్కడ హౌస్మేట్ అనేవాడు బాగా కాంటెంట్ ఇవ్వాలి, పాజిటివ్గా ఉండాలి, చాలామంది ఆడియన్స్ న్యాచురల్గా రావాలి, ప్లస్ పిఆర్. ఈ 3 కలిస్తేనే విన్నర్ దగ్గరికి వెళ్ళటమో, రన్నర్ దగ్గరికి వెళ్ళటం, టాప్ 5 దగ్గరికి వెళ్ళటం వెళ్తాయి. జస్ట్ ఓన్లీ పిఆర్ వేసుకుని సేవింగ్స్ 3-4 వారాలు సేవింగ్స్ వాటికి ఉపయోగపడతాయి. సో అలాగా ఫ్లోరా సైని గారు గట్టెక్కారు.
సృష్టి వర్మ గారు బయటకు వచ్చారు. ఈ విషయాలు నీకు ఎలా తెలుసు అంటే నేను తెలుసుకున్నాను, మీకు కూడా తెలుస్తాయి మ్యాక్స్ టు మ్యాక్స్. ఎందుకంటే ఆవిడ వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ జరిగితే బయట పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద జరిగినప్పుడు మీరు అప్పుడు కనెక్ట్ అవుతారు. ఆవిడ ఏం చెప్తారు ఈ విషయాలు, అసలు ఆవిడ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు ఏం జరిగింది, సో ఆవిడ ఎవరినైనా తను ప్రమోట్ చేయడానికి పెట్టుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అన్న విషయాలు బయటకు వస్తే అప్పుడు మీకు నేను చెప్పిన పాయింట్ క్లియర్ కట్గా అర్థమైంది, సో ఇది జరిగిందా అని చెప్పి. అదర్వైజ్ అప్పటివరకు ఇది కొంచెం ఏదో గాల్లో వార్తలాగా ఉంటుంది. సో 99% సృష్టి వర్మ గారు ఈరోజు హౌస్లోంచి ఎలిమినేట్ అవుతారు. ఆవిడ ఏమీ పెద్ద కాంటెంట్ ఇవ్వలేదు, ఈవిడ ఏం పెద్ద కాంటెంట్ ఇవ్వలేదు. కాంటెంట్ గురించి స్టిల్ అనాలిసిస్ చేసుకోవాలనుకుంటే బస్ట్ ఒక పాయింట్ ఏంటంటే సంజన గారితో ఇవిడికి రైవలరీ ఉంది. ఈవిడ కూడా సంజన గారిని సిగ్గులేదా నడిచింది, కానీ స్టిల్ ఆవిడ బేబీ అని అదే నిధి ఈవిని కెప్టెన్సీ కంటెంటర్ చేసింది. ఈవిడ కెప్టెన్సీ టాస్క్ ఆడింది, బట్ కెప్టెన్గా గెలవలేకపోయింది. రాముది అవతల సైడ్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. ఒకవేళ వీళ్ళకే కనుక పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఇచ్చుంటే సృష్టి వర్మ సేవ్ అయ్యేదేమో పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూపించి. బట్ వీళ్ళకి కాకుండా వాళ్ళతో ఆడిపించారు కాబట్టి రాము రాత్రికి అది అడ్వాంటేజ్ అయింది, వీళ్ళకి డిసడ్వాంటేజ్ అయింది. కంటెంట్ చూసుకుంటే మాత్రం ఇది ఫ్లోరా సైని గారికి సంజన గారికి రైవలరీ ఉంది కాబట్టి ఆవిడ ఉంచారనుకుంటే అక్కడి నుంచి రైవలరీ ఎప్పుడు వన్ సైడ్ ఉంటుంది. ఇవి ఎప్పుడు తీసుకునే పరిస్థితిలో ఉంటున్నారు ఫ్లోరా సైని గారు, గివ్ ఇట్ బ్యాక్ అన్నట్టు లేరు కదా. వారు రెండు సైడ్లో ఉంటే అప్పుడు అదొక రైవలరీ అనుకోవచ్చు. వారు ఇప్పుడు వన్ సైడే ఉంటుంది. దయాత్ర ఇది దండయాత్ర, ఇది దయాగాడి దయలేని దండయాత్ర అన్నట్టు సంజన గారి సైడ్ నుంచే ఉంది. సో నిన్న కూడా ఈ కాంటెంట్ ట్రిమ్ చేశారనమాట. మరి ఫ్లోరా సైని గారు ఉన్నప్పుడు ఆవిడకి ఇయ్యాలి కదా, వేస్తే ఆవిడకి ఎంపతి ఓట్లో ఆవిడ పడిన కష్టం వచ్చేది. మేబీ సంజన గారికి నెగిటివ్ అవుతుంది, ఆల్రెడీ ఎంటర్టైనింగ్ యాంగిల్ వెళ్తుంది, మళ్ళీ విలనీ యాంగిల్ వస్తుంది అని చెప్పి వేసి ఉండరు. బట్ మనం మాట్లాడతాం కదా, మనం ఆ యాంగిల్ కూడా నిన్న పెట్టేసాం, అయిపోయింది అది. సో ఈవిడ ఎలిమినేట్ అవుతున్నారు ఇది. సో మీ ఒపీనియన్ ఏంటి సృష్టి వర్మ ఫ్లోరా సైనిలో, మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. లైట్ అయిపోయినట్టుంది. సో అదే సంగతి. నెక్స్ట్ రెండోది 50K సబ్స్క్రైబర్స్ తెల్లార్లు ఎదురు చూసా బ్రో. ఏంటి తెల్లార్లు ఆ 50K ఇద్దామో రికార్డ్ చేసుకుందామని, బట్ అక్కడ 998 996 దగ్గర అది ఆగిపోయింది. నేను ఇక దాని తర్వాత పడుకుండిపోయా. ఉదయం లేచేపాటికి 50K అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నిజంగా అందరికీ థ్యాంక్ యూ, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే వీడియోని లైక్ చేస్తున్నారో, ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో, మీ టైం తీసుకొని మొత్తం చూస్తున్నారో. సో అంటే ఇప్పుడు నేను ఒక్క 5 మినిట్సే చెప్తాను అన్నమాట, ఎక్కువసేపు చెప్పను, 5-6 మినిట్స్ చెప్తాను. స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే జనరల్గా నా పర్సనాలిటీ నేనేంటంటే కొంచెం ఒక కైండ్ ఆఫ్ అంటే ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎలా ఉంటుందంటే నేను కొంచెం ఇంటెలిజెంట్, వెల్ బిహేవ్డ్, వెల్ మేనర్డ్, ఇలాంటి అనుకుంటూ ఉంటాను. నేను అలాంటిది బిగ్ బాస్ రివ్యూస్, యూట్యూబ్ కంటెంట్ దట్టు బిగ్ బాస్ రివ్యూస్ అనగానే ఏమైందిరా ఇడికి అని అనుకుంటారు. మా ఫ్రెండ్స్ ఎలా ఉంది, అవసరం మనకి అవన్నీ, ఏదో షో చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒకటి ఉంది. కానీ అలా స్టార్ట్ అయ్యింది అనమాట డిస్కషన్లు నేను చేద్దాం అనుకునే టైంలో. సో అలాంటప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి చేద్దాం అనుకున్నా, వదిలేస్తూ వచ్చా. బట్ వన్ ఫైన్ డే సీజన్ 6 స్టార్ట్ అయినప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే మా వైపు కొంచెం గట్టిగానే పుష్ చేసింది. ఎందుకంటే మా ఇద్దరం డిస్కస్ చేసుకునేటప్పుడు నేను కొన్ని పాయింట్లు చెప్పినప్పుడు తనకి ఈ యాంగిల్ భలే ఉంది, నేను అసలు ఎవరు ఆలోచించరు, నువ్వు చెప్పావు అని చెప్పి. తను ఎక్కడైనా రివ్యూలు రీల్స్ చూసినప్పుడు అసలు ఎవరు చెప్పనట్లేదు, నీకు అలాంటి యాంగిల్ ఒకటి ఉంది, సో నువ్వు స్టార్ట్ చేయాలని చెప్పి. మరి మన అపీరెన్స్ ఆయన కెమెరా ముందు అపీర్ అవటం ఇవన్నీ అంటే వాయిస్ రివ్యూలు స్టార్ట్ చేసాం. సీజన్ 6 ఓన్లీ వాయిసే ఉండేది, ఒక స్పీకర్ ఉండేది, ఇమేజ్ స్పీకర్ మీద నా వాయిస్ వస్తూ ఉండేది. అది ఫస్ట్లో వీడియోలు పెట్టినప్పుడు నేను ఎంత తలడిపోయేవాడిని అంటే, అరే ఎవడైనా ఒకటి చూడండి రా, ఒక వ్యూ వచ్చేది, అది 2 వ్యూలు వచ్చేసి 3 వ్యూలు, ఒక కామెంట్ చేయండి రా, ఒక బూత్ తిట్టండి రా, అట్లీస్ట్ ఒక డిస్లైక్ కొట్టండి రా అన్నట్టు ఉండేది పరిస్థితి. అంత తలడిల్లేవాడిని, అరే 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 అని చెప్పి. ఈరోజు ఆ పొజిషన్ నుంచి ఒక 50K మెంబర్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. డైలీ ఒక 25,000 to 30,000 వీడియోలు చూస్తారు, వ్యూస్ వస్తాయి. యూనిక్గా 1,00,000 మంది వీడియోలు చూస్తారు, 2 లక్షల మంది వీడియోలు చూస్తారు, కామెంట్లు చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో ఒక 18K మంది ఫాలో అవుతున్నారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. సమ్టైమ్స్ నేను నా ఆఫీస్ వర్క్ చేసుకొని పక్కన లైవ్ చూసుకుంటా, ఈరోజు టైర్డ్ అయిపోయాం పడుకుందాం అని చెప్పి పడుకుంటూ పోదాం అనుకుంటే మళ్ళీ మీరే గుర్తొస్తారు, అరే కాదు వీళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, వీళ్ళు పాపం చూస్తూ ఉంటారు గుడ్డో బ్యాడో ఏదో ఒకటి. సో అని చెప్పి మొన్న కూడా తెల్లారుజాము అయిపోతున్నా, నిద్ర కళ్ళు మూసుకుంటున్నా సరే మళ్ళీ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొచ్చి కూర్చొని చెప్పా. ఆ మోటివేషన్ మాత్రం మీ నుంచి వస్తుంది. ఓకే మన కోసం చూసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎప్పుడు డిసప్పాయింట్ చేయకూడదు అనేసి. మనీ ఈజ్ నెవర్ ఏ మ్యాటర్, ఐఎమ్ టెలింగ్ యూ క్లియర్లీ. సో యూట్యూబ్ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఇన్కమ్ రాదా మరి నువ్వేమన్నా అదే అంటే కాదు, ఇన్కమ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బట్ చేసేది ఏంటంటే మన థాట్స్ వెళ్ళాలి, మనం ఏమనుకుంటున్నాం వెళ్ళాలి, ఆడియన్స్కి ఈ యాంగిల్ కూడా ఒక యాంగిల్ ఇవ్వాలి అని చెప్పి. సో సమ్టైమ్స్ నేను కొంతమందికి నేనైతే ఖచ్చితంగా ఈ పిఆర్లు భజనలు కావాలని చేయను. సో ఎవరిని ఘోరంగా ఎత్తేయడం ఘోరంగా తిట్టేయడం చేయను. కొంతమంది ఆడియన్స్కి సమ్టైమ్స్ అనిపించవచ్చు, ఏమో మేబీ యాజ్ అ జనరల్ ఆడియన్గా నేను కూడా వాళ్ళకి వీళ్ళకి కనెక్ట్ అయిపోయి వాళ్ళ మీద చెప్తున్నానేమో అని చెప్పి. నేను కాదన్న అయి ఉండొచ్చు, ఏమో తెలియదు. బట్ నేను మాత్రం నా సాయశక్తిలో 100%
ఆల్వేస్ న్యూట్రల్ పర్స్పెక్టివ్లోనే చూస్తా, న్యూట్రల్గానే చెప్తా. ఎప్పుడు ఆ డీవియేషన్ అనేది నాకు ఎప్పుడు అనిపించలేదు, ఎంత మట్టుగా అనిపించలేదు ఒకసారి కూడా. నాకు కనిపించిన రోజు నేను ఖచ్చితంగా చెప్తా కూడా, అండ్ ఖచ్చితంగా అప్పుడు వీడియో రివ్యూలు కూడా చేయనేమో, ఎందుకంటే నేను ఒకళ్ళకి టిల్ట్ అయ్యానంటే. బట్ నాకున్న బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్, మేము ఎలా చేసేవాళ్ళం అంటే హిందీ బిగ్ బాస్ చూసుకొని ఆఫీస్లో గొడవలు అవుతూ ఉండేవి, 2 బ్యాచ్లుగా డివైడ్ అయిపోవాలి. అప్పుడు నేను మధ్యలోనే ఉండేవాడిని, సెంట్రల్గా ఉండి నా ఒపీనియన్ చాలా వ్యాలిడ్గా తీసుకునేవాళ్ళు, ఎందుకంటే నేను చాలా న్యూట్రల్గా చెప్పేవాడిని అని చెప్పి. నాకు ఏ పక్కన ఉండేవాడిని కాదు నేను. సో అందుకోసం అని చెప్పి నాకు ఆ న్యూట్రల్ యాంగిల్ ఉంది అని చెప్పి నేను బిలీవ్ చేసి నేను స్టార్ట్ చేసింది. సో ఆల్వేస్ 100% చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎవరు మనీ ఆఫర్ చేయటం కానీ, ఏదైనా ఆఫర్ చేసి ఈ వ్యక్తికి ఫర్గా చెప్పు, ఈ వ్యక్తికి ఫర్గా చెప్పు అని చెప్పి ఇంత మటుకు నన్ను ఎవరు అప్రోచ్ కూడా అవ్వలేదు, ఆనెస్ట్గా చెప్తున్నా. అండ్ నేను నా జీవితంలో అలాంటి దరిద్రగొట్టి పనులు చేయను, కావాలని ఒకళ్ళని డబ్బుల కోసం డబ్బులు తీసుకొని ఒకరిని లేపటం గేపటం అంటే చేయను. సో ఇది నెక్స్ట్ ఆ సీజన్ 6 ఆ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఏ కామెంట్ వచ్చేది కాదు. అయితే తర్వాత కంటెస్టెంట్స్ ఫైనల్ అయిన తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్ మీద వీడియో చేసుకుంటూ వెళ్ళా. చేస్తున్నప్పుడు నా ఫస్ట్ సెలబ్రిటీ కామెంట్ ఎవరో చెప్తాను చూడండి. నా ఫస్ట్ సెలబ్రిటీ కామెంట్ గీతరాయలు యూట్యూబ్లో ఆవిడ కోసం వీడియో చేశాను. అంటే గీతక్క వెళ్తుంది అన్నప్పుడు గీతక్క పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి. సో గీతక్క ఇప్పుడు అప్పుడప్పుడే జబర్దస్త్ ఇవన్నీ చేస్తారు. నేను ఏం చెప్పానంటే, గీతక్క నేను చూసిన దాని ప్రకారం అప్పుడు కొన్ని వీడియోలు చూడాల్సి వచ్చింది, వీళ్ళ పర్సనాలిటీ ఏంటో తెలుసుకుందాన్ని. కొన్ని చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఇంకొంచెం తనేంటి అన్నది ఆడియన్స్కి ఇంకా అర్థం కాలేదు, అంత ఈజీగా అర్థం చేసుకునే ఇది కాదు. సో ఇంకా టీవీ ఆడియన్స్ దగ్గర అవ్వాలి, లేదంటే ఆవిడ మాట్లాడే విధానం వల్ల కొట్టేటట్టు అనిపిస్తారు. సో అది నెగిటివ్గా వెళ్తుంది. ఈ టైంలో ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళడం కరెక్ట్ కాదు, పాజిటివ్ కంటే నెగిటివ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పి ఒక అనాలిసిస్ చేశారు. పెడితే గీతక్క హార్ట్ సింబల్ పెట్టింది. నాకు చాలా ఆనందం అనిపించింది, గీతక్క చూసింది, గీతరాయలు చూసింది అని చెప్పి అనుకున్నా. సో బట్ అన్ఫార్చునేట్లీ ఆ సీజన్ ఆవిడ ఫస్ట్లో అల్లలాడిచ్చారు, దాని తర్వాత మనం చూసాం, అది అయిపోయింది. దాని తర్వాత ఇలాగ నెక్స్ట్ ఆదిరెడ్డి కోసం, బాలాదిత్య కోసం, రేవంత్ కోసం చేస్తే, రేవంత్ కోసం ఈవెన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడితే రేవంత్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ రిప్లై ఇచ్చాడు. సో ఆల్ ది బెస్ట్ అయి పెడితే, థ్యాంక్ యూ, ఐ విల్ మేక్ ఎవరీ వన్ ప్రౌడ్ అని చెప్పి, సో యూ ఆల్సో డూ గుడ్ అని చెప్పి ఏదో రిప్లై ఇచ్చాడు. అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం లేదు. తర్వాత అది ఫస్ట్లో నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా లేదనమాట. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయాల. మళ్ళీ మా వైఫే అసలు యూట్యూబ్ని ప్రమోట్ చేసుకోవాల్సింది ఇక్కడ ఉండాలి, అది ఉండాల్సింది, చాలామంది ఇక్కడే చేస్తారని చెప్పి బలవంతం క్రియేట్ చేస్తే, అప్పుడు నేను ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్కి వచ్చానో అప్పుడు నాకు ఆదిరెడ్డి మెసేజ్ చేశాడు, బ్రో మీకోసం నేను చూస్తున్నాను, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో దొరకలేదు, సో ఆయన మీద పెట్టిన వీడియో ఆయనకి బాగా నచ్చిందంట, దానికోసం అప్రిషియేట్ చేద్దామని చెప్పి అప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకున్నాం. సో నీ ఫస్ట్ మాట్లాడుకున్నది ఆదిరెడ్డి నేను. సో గీతక్క నా ఫస్ట్ కామెంట్, రేవంత్ రెడ్డి అసలు సారీ సింగర్ రేవంత్ నా ఫస్ట్ ఇన్స్టా మెసేజ్ చేసిన సెలబ్రిటీ. దెన్ నేను మాట్లాడిన ఫస్ట్ యూట్యూబ్ ఈ బిగ్ బాస్ సంబంధించిన సెలబ్రిటీ ఆదిరెడ్డి. సో బాగుంది మీ వీడియో, నేను చూశాను, మీరు చాలా ముందుకు వెళ్తారు అది అని చెప్పి ఆయన లెంత్లో ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. సో అది దట్ బ్రాట్ మీ ఇన్ టు సమ్ కాన్ఫిడెన్స్. ఓకే నేను చేయగలను, నేను చేస్తాను, గట్టిగా ఉంటుంది అని చెప్పి. సో అలా చేస్తున్నప్పుడు ఏమైందంటే, మధ్యలో ఈ మిడ్ నైట్ నేను చూసేవాడిని కాంటెంట్. నాకు తర్వాత రోజు ఏం జరుగుతుంది అని దాని మీద మిడ్ నైట్ చూడటం వల్ల కనెక్ట్ అయ్యేవాడిని అక్కడ. కానీ చాలామంది ఆడియన్స్కి ఆ గ్యాప్ ఉండిపోయేది. అప్పుడు నేను మిడ్ నైట్ అప్పుడే స్టార్ట్ చేశాను, కానీ సీజన్ మధ్యలో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అవి కొంచెం బాగా వెళ్ళినాయి, 30,000 40,000 ఈవెన్ వాయిస్ అయినా కూడా వెళ్ళి. సో అలా 5,000 సబ్స్క్రైబర్స్ అయినాయి. అయిన తర్వాత నా ఫేస్ తెలియదు ఎవరికి, నేను ఎలా ఉంటానో తెలియదు, అటు ఇన్స్టాగ్రామ్లోనే తెలియదు, ఇటు యూట్యూబ్లో తెలియదు, ఎక్కడ తెలియదు. అప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అయింది, మా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు, యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు తీసేస్తున్నారు రిపీట్ కంటెంట్ అనో, లేదంటే ఏదో ఒకటి స్ట్రైకులు పడుతున్నాయి, ఇప్పుడు పోతే టాపిక్స్ అన్నాడు ఎవరికి తెలియదు, ఏం చేద్దాం ఏంటని డిస్కస్ చేసుకున్నాం. సరే ఫేస్ రివీల్ చేద్దాం అని చెప్పి లాస్ట్కి వచ్చిన తర్వాత 5,000 సబ్స్క్రైబర్లు అయితే ఫేస్ రివీల్ చేద్దాం, 5,000 అయినాయి. అవగానే ఫస్ట్ ఫేస్ రివీల్ చేసి చేసినప్పుడైతే నాకు ఎంత షై ఫీలింగ్ వచ్చిందంటే, అంత షై ఫీలింగ్. నాకు ఏది చూసి చెప్పాలి అర్థం కావట్లేదు, కెమెరా ఎటు చూడాలా తెలియట్లేదు, స్క్రీన్ చూడాలా, కెమెరా వైపు చూడాలా, మైక్ చూడాలా, ఏం చూడాలో అర్థం కాలేదు, ఫుల్ టెన్షన్ పార్టీ అప్పుడైతే మాత్రం. బట్ సింగిల్ టేక్లో స్టార్టింగ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 సార్లు తడబడిన తర్వాత మూడోసారి స్టార్ట్ చేయగానే ఎండ్ వరకు కొట్టుకుంటూ వెళ్ళిపోయా. దాని తర్వాత మాత్రం కింద కామెంట్లు మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే ఎప్పుడో ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అలాంటి కామెంట్లు అలాంటి ఇంటా ఉండేవాడిని. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ సూపర్ బాగున్నారు అని ఆకాశంలో తేలిపోయా. మళ్ళీ మా ఆవిడ పట్టుకొని కిందకి లాగేసింది. సో తేలిపోయాను, బాగుంది, ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకునేవాటికి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఈ రివ్యూస్ చెప్తాను అనుకునేవాటికి దెబ్బపడింది. స్టార్టింగ్ ఏంటి అంటే ఛానల్ లేచిపోయింది. యూట్యూబ్ వాడికి ఆడికి ఏమనిపించిందో ఎవడేం చేసాడో తెలియదు. కానీ అంటే అప్పుడు నేను ఈ ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పి ఒకటి ఉండేది, దాని మీద నేను చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యేది, డబ్బులు దొబ్బేస్తున్నారు జనాల దగ్గర అని. సో సంథింగ్ ఏదో అయింది, మొత్తానికి ఆ ఛానల్ లేచిపోయింది. అప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ పెట్టి టాప్ యూస్ 2.2 అప్పుడే నాంది పలికం.
స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లో మళ్ళీ ఆడియన్స్ లేరు, మళ్ళీ స్ట్రగుల్, మళ్ళీ డిసప్పాయింటింగ్ అనిపించింది, డిమోటివేటింగ్ అనిపించింది. చేద్దాము వద్దా అనుకున్న పాయింట్ ఆఫ్ టైంలో ఏంద్రా మళ్ళీ మినిమం ఆడియన్స్ ఉండాలి కదా, మినిమం ఒక 1000 వ్యూలు, మినిమం 2000 వ్యూలు, అంటే నాకు 5000 సబ్స్క్రైబర్లు ఉండేది. నేను ఏదైనా పెడితే మినిమంగా 3-4 వేలు వచ్చేవి. అరే నేను ఆడియో పెడితేనే అంత వచ్చినాయి, నేను ఫేస్ పెట్టినా కూడా రావట్లేదు అని చెప్పి చాలా అంటే చాలా డిసప్పాయింట్. బట్ సమ్హౌ ఐ నీడ్ టు బీ థ్యాంక్ఫుల్ టు శివాజీ గారు అండ్ అమ్మాయి పేరేంటి రతిక. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో ఆడి నాటకి రతిక కోతి ఉడతా వచ్చు. ఆయన చేసిన కాఫీకి నేను ఇచ్చిన అనాలిసిస్ ఏదైతే ఉందో ఇట్ అట్రాక్టెడ్ సో మెనీ పీపుల్. రతికాని అప్పుడు ఏమైందంటే ఈ పవర్ అస్త్రాలు ఇవ్వాల్సిన టాస్క్ ఏది జరిగితే రతిక చాలా ల్యాగ్ చేసింది. దాన్ని అందరూ ల్యాగ్ స్టార్ అని చెప్పినప్పుడు నేనేం చెప్పానంటే ఆ అమ్మాయికి పాజిటివ్ చెప్పాను. అంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ల్యాగ్ ఏముంది, లైవ్ జరుగుతుంది. ఈవిడ ఫస్ట్ వెళ్ళాలని వాళ్ళు ఎందుకు డిసైడ్ చేస్తారు? ఆవిడ స్టాండ్ ఆవిడ తీసుకుంది, ఆవిడ లాస్ట్కి వెళ్తుంది, అది ఆవిడ చాయిస్. ఇది టీమ్ గేమ్ కాదు, టీమ్ గేమ్ అయిపోయింది, ఇప్పుడు ఇండివిజువల్ గేమ్. సో ఆవిడ ఎంతైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఒక చేసిన అనాలిసిస్కి బాగా అంటే బాగా చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యి అసలు కరెక్ట్ రివ్యూర్ వచ్చాడు. అలాంటివన్నీ వచ్చి ఒకేసారి 12,000 మందికి వెళ్ళిపోయింది సబ్స్క్రైబర్స్. మళ్ళీ దాని తర్వాత ఏమైందో తెలియదు కానీ సడన్ డౌన్ఫాల్, అంటే ఏం లేదు, మూవ్ అవ్వట్లా. మళ్ళీ 3-4 వారాల తర్వాత మళ్ళీ పిక్ అయ్యి చూసుకుంటే 40కి వెళ్ళిపోయింది. 40కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇది 50 రీచ్ అయిపోతుంది ఈ సీజన్, అబ్బో అసలు అని చెప్పి నేను ఓవర్లాగా వెళ్ళిపోయా. 42-43 దగ్గర ఆగిపోయింది. సో బట్ సమ్హౌ 1 lakh వెళ్ళి, 1.5 lakh వెళ్ళి, 1 lakh, 1.3, 1.4 అలాంటి వ్యూవర్షిప్ వచ్చింది. యూట్యూబ్లో కొద్దిగా మనీ కూడా వచ్చింది. సో దాని తర్వాత నెక్స్ట్ సీజన్, లాస్ట్ ఇయర్ సీజను అంతమంది సబ్స్క్రైబ్ ఉన్నా ఏదన్నా సరే అసలు వెళ్ళాల. ఎందుకంటే రీజన్ చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. సో యూట్యూబ్లో ఏంటంటే ఇంత ఇన్కమ్ వస్తుంది బిగ్ బాస్ మీద అని చెప్పి ఒక ఇన్కమ్ ఒక ఫిగర్ ఒకటి బయటకు వచ్చింది సైడ్ నుంచి. సో చాలామంది ఇంకా దాన్ని స్టార్ట్ చేశారు కెరీర్గా తీసుకుందాం అని. సో యూట్యూబ్ ఇంకా ఎవరిని పుష్ చేయడం ఆపేసింది అనమాట. సో దానివల్ల డౌను, సీజన్ డౌను, అన్ని డౌను, శ్రమ ఎక్కువైపోతుంది. అవర్లీ బేసిస్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను పెట్టే సమయానికి నాకు వచ్చే శాలరీతో కంపేర్ చేసుకున్నాను అని డబ్బులు. బట్ స్టిల్ ఒక ప్యాషన్ అనేది నన్ను పుష్ చేసింది అనమాట. లేదు చేయాలి. నేను దానికి ముందు ఒక శపథం చేసుకున్నా, ఏంటంటే ఎట్టి పరిస్థితులైనా సరే ఒక్క రివ్యూ కూడా మిస్ అవ్వకూడదు, ఒక్కరోజు కూడా. మైకులు పోయినాయి మధ్యలో, నెక్స్ట్ వర్క్ ఉండేది, అయినా సరే ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా 105కి 105 రోజులు చేశా. అందులో లాస్ట్ ఇయర్ నా స్ట్రగుల్ సీజన్ 7 కన్నా ఎక్కువ స్ట్రగుల్ ఉంది. నేను అది షేర్ చేసుకోలేను కానీ నేను చాలా విషయాలు మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. వర్క్ అనే కాకుండా వేరే విషయాలు కూడా మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. నేను ఎప్పుడు వాటి గురించి చెప్పను కూడా. అవన్నీ నా పర్సనల్. ఇంకా దాన్ని నేను చెప్పి మిమ్మల్ని కరిగించి అలా నేను ఎప్పుడు సబ్స్క్రైబర్లు, వ్యూవర్షిప్ అలా తెచ్చుకోవాలనుకోను. ఏదైనా ఉంటే నా కాంటెంట్ నేను ఇంతే ఇక్కడే ఈ కనెక్షన్ ఉండాలి, దీంతోనే నేను అట్రాక్ట్ చేయాలి ఎవరినైనా అని అనుకుంటాను ఎప్పుడైనా సరే. సో లాస్ట్ ఇయర్ కూడా 50K అయిపోద్ది, 75K అయిపోద్ది అనుకుంటే 50K కూడా అవ్వాలి. నా డ్రీమ్ ఏంటంటే 50K ఈజ్ నాట్ మై డ్రీమ్ ఆర్ నాట్ మై గోల్. నాకు ఒక యూట్యూబ్ బటన్ ఏదైతే ఉందో అది 1 lakh వస్తుంది కాబట్టి ఆ 1 lakhకి ఆ బటన్ వస్తే అప్పుడు నాకు కొంచెం నేను పడిన కష్టం అన్నట్టు అలా ఫీల్ అయ్యేవాడిని అనమాట. బట్ 50K ఉన్నప్పుడు నేను 1 lakh ఎందుకు అడుగుతాను, 1 lakh అడగలేను కదా. సో ముందు 50K అయితే తర్వాత చూసుకుందాం అన్న థాట్ ప్రాసెస్ ఉండేది. సో దాని తర్వాత కొంచెం రెవెన్యూ వచ్చినప్పుడు ఏమైందంటే కొంచెం డొనేషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేశాను. అందులో నుంచే ఏమనుకునేవాడిని అంటే ఈ రెవెన్యూకి మీరే కారణం, మీరు మీ టైం స్పెండ్ చేసి మీరు చూడటం కానీ లేదంటే మీరు లైకులు కొట్టడం కానీ చేయటం. కాబట్టి నేను ముఖ్యంగా ఈ హెల్త్ ఇష్యూస్ మీద డొనేషన్ చేసినప్పుడు కొన్ని డొనేషన్స్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టేవాడిని. ప్రతిసారి నేను అనుకున్నది మీకు ఆనెస్ట్గా చెప్పాలనిపించింది, ఇంతకుముందు చెప్పాలని తెలియదు కానీ దీనివల్ల ఏదైనా పుణ్యం అంటూ వస్తే ఈ డొనేషన్స్ వల్ల అది ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే రివ్యూ ఇవన్నీ చూస్తున్నారో యూట్యూబ్లో మీ నుంచే వచ్చింది కాబట్టి మీకు దక్కాలి అని ఎక్కువ కోరుకునేవాడిని. ఇది ఖచ్చితంగా వాళ్ళకి చేరాలి, ఇందులో నిజంగా పుణ్యము ఇలాంటివన్నీ పురుషార్థం ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ మీకే వెళ్ళాలి, మీ నుంచి వచ్చిందే కాబట్టి అని చెప్పి. ఎస్ నాకు హార్డ్ వర్క్ ఉంది, నేను చేశాను, నేను అదో ఆబ్వియస్గా నేను చెప్పుకుంటాను. బట్ స్టిల్ నాకంటూ ఒక అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది. మీకు అంటూ టైం స్పెండ్ చేసి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అని అనుకోవటం తప్పితే ఫైనాన్షియల్గా అయితే ఏమి ఉండదు కదా. సో అట్లీస్ట్ నేను చేసే ప్రతి దాంట్లో ప్రతిసారి నా పేరు అక్కడ ఉన్నా కూడా నేను అనుకునేది ఏంటి అంటే నా ఆడియన్స్కి దీనివల్ల ఏదైనా వస్తే వెళ్ళాలి అని చెప్పి నేను పేమెంట్ బటన్ కొడతా. ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ కట్టడం ప్రతిసారి నేను అనుకుంటా, దీనివల్ల దీనివల్ల ఏదైనా పుణ్యం వస్తే నా వీడియోలు చూసే వాళ్ళకి, లైకులు కొట్టే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి, వీళ్ళకే చెందాలి అని చెప్పి కొడతాం. సో అది మాత్రమే నేను మీకు ఇవ్వగలంది ఇన్ రిటర్న్. అంతకుమించి నాకు ఏమవ్వాలో తెలియదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ గివ్ అవేస్ అలాంటివి బిలీవ్ చేయను. ఎందుకంటే అది ఒకరికి వచ్చి ఒకరికి రాక అది పెద్ద తలకాయ నొప్పి, అది వెళ్ళిందో తెలియదు, వచ్చిందో తెలియదు, అది ఎలా ఉందో తెలియదు. సో దాని బదులు అది ఒక్కరికే వస్తుంది. దాని బదులు మీ అందరి పేరు మీద నేను డొనేషన్ ఏదైనా చేస్తే ఎవరికైనా హెల్త్ ఇష్యూలు ఉన్నప్పుడు మన ఫాలోవర్స్కి కానీ ఎవరికైనా, సో అది బెటర్ అప్రోచ్ ఏమో అని చెప్పి
సో చేశానమాట. కొన్ని నేను ఇన్స్టాగ్రామ్ అందుకని మళ్ళీ రేపు పొద్దున వచ్చి నువ్వు అసలు ఏం చేసావురా చెప్పరా అంటారని ఎవరు తిట్టుకున్నా కూడా నేను పెట్టేసేవాడిని స్టోరీలో, ఇంకో నేను డొనేషన్ చేస్తే అని చెప్పి దాని హైలైట్స్లో కూడా పెట్టేవాడిని. ఎందుకంటే రేపు కొన్ని నేను చూపించగలగాలి, అరే బాబు ఇంకో చూపించు అని చెప్పి. సో అందుకోసం పెట్టేవాడిని అంతే. ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అని కొన్ని వర్డ్స్ని ఫస్ట్లో వాడితే, అన్న ఫ్యామిలీ అన్న నాకు 5,000 ఇయ్యన్నా, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయంటే కొంతమంది నాకు డబ్బులు పంపించాను కూడా సీజన్ 7 ఆ టైంలో. అప్పుడు నాకు రెవెన్యూ లేనప్పుడే పంపించేశాను నేను. తర్వాత వాళ్ళు ఎవరు కనిపించలేదు, వినిపించలేదు, అసలు అబ్బో అకౌంట్ బ్లాక్స్ ఎందుకు ఇలా చేశారో అంత కదా. అప్పుడు నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయింది ఏంటంటే ఓన్లీ హెల్త్ ఇష్యూ, దట్టు ఇంపాక్ట్ గురు ఇలాంటి వాటిలో ఇందులో రిజిస్టర్ అయిన వాళ్ళకే ఇద్దాము, ఎందుకంటే వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు కాబట్టి. అదర్వైజ్ మనం అసలు ఇందులో ఎప్పుడు ఇందులో అలాంటి ఎవరికి అవ్వద్దని చెప్పి స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాయి. సో అదనమాట. అలాగా 20 నిమిషాలు మాట్లాడి అలాగా ఈ 50K జర్నీ స్టార్ట్ అయింది. రేపు కొంచెం కుదిరితే లైవ్ పెట్టుకొని డీటెయిల్గా మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే కామెంట్ చేస్తున్నారో, ఎవరైతే మీ టైం స్పెండ్ చేస్తున్నారో. సో ఈ మనిషికి మోస్ట్ వాల్యుబుల్ థింగ్ టైం, అది మీరు స్పెండ్ చేస్తున్నారు. సో నేను చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను మీకు దానికి మాత్రం. సో ఎప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ఆనంద్ డబ్బులుగా అమ్ముడిపోయాడు అన్న మాట మాత్రం రాని, అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే అసలు నాకు అసలు మ్యాటరే కాదు, అసలు దాని జోలికి కూడా వెళ్ళాను నేను. నాకు వేరియస్ నా ఆఫీస్ డబ్బులు చాలు. మా నాన్న కొంచెం గట్టిగానే ఆయన కష్టపడి సంపాదించి పొలాలు ఇవన్నీ ఉన్నాయి మాకు మా ఊర్లో. సో అక్కడి నుంచి కూడా మాకు బాగానే ఉంది. సో అలాంటి ఇదేం లేదు. మా సిస్టర్ యూఎస్లో ఉంటారు, వాళ్ళు వెల్ సెటిల్డే, వాళ్ళకి అక్కడ ఇల్లులు అవన్నీ ఉన్నాయి, వాళ్ళు వేరే సెటిల్డ్. సో మాకు అలాంటి మిడిల్ క్లాస్ అని అనగా రిచ్ అన్నగానే అబోవ్ మిడిల్ క్లాస్ లైఫ్. కొంచెం మనీకి అయితే మాత్రం అలాంటి విషయాల్లో మాత్రం ఏం లేవు. అవి తీసుకొని చేయాల్సిన నెసిటీ అయితే అస్సలు లేదు. అలాంటి జోలికి ఎప్పుడు వెళ్ళడం ఆ విషయంలో మీరు ఎప్పుడైనా మీరు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు నా కోసం. రేపు కుదిరితే మాట్లాడుకుందాం. ఇంకా మాట్లాడితే సెంటే అయిపోతాను నేను, నాకు ఆల్రెడీ నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను పనసకాయలు అంటోండి కాదు కానీ పుచ్చకాయలు అంటోండి, పెద్ద అల్లం అసలు నాకు గుచ్చితే కారిపోతాయి. నేను కూడా ఆ ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందన్నమాట. సో కుదిరితే మళ్ళీ మాట్లాడుకుందాం లైవ్ పెట్టి బిగ్ బాస్ కోసం నా కోసం. బట్ అగైన్ నాకు నిజంగా పేర్లన్నీ తెలిస్తే ప్రతి ఒక్క పేరు చదివి నేనే చూసుకోవాలి, నాకు 50K సబ్స్క్రైబర్స్ ఎవర్రా అని చెప్పి తెలుసుకోవాలండి. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆదరించండి, ఇంకా మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తాను. 50 to 75K నెక్స్ట్ టార్గెట్, 75 to 1 lakh ఈ సీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఐ విల్ గివ్ మై బెస్ట్. కొంచెం లేట్ అయినా అటు ఇటు అయినా నా వర్క్ని మేనేజ్ చేసుకుంటా ఇస్తాను, దాన్ని వదలలేను నేను చాలా కష్టపడ్డాను ఆ కంపెనీలో. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది, దాన్ని ఒక స్టేజ్కి పెట్టాం. అందులో నాకు కొంచెం ఉంది. సో అది అయితే నేను ఇంకా అసలు తిరిగిలేని స్థితిలో ఉంటాను అనమాట. అన్నీ అనుకున్నట్టయితే దాన్ని వదలలేను, ఇది నా ప్యాషన్, ఇది వదలకూడదు అన్నట్టుంది. దాన్ని వదలకూడదు, దీన్ని వదలలేను. సో అది అనమాట సంగతి. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.